దేవుని వాక్యమును కలిపి చెరపవద్దు అన్న హెచ్చరికను దయచేసి ఎవరూ కూడా పెడచెవిన పెట్టవద్దని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే మనల్ని రక్షిస్తుంది. అటువంటి శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం ఎలాగా ఉపయోగిస్తున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అపోస్తలుడైనటువంటి పౌలు సేవ చేసినటువంటి దినాల్లోనే మరి వాక్యం అనేటువంటిది కలిపి చెరపబడుతుంది అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు రాశాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అని రాస్తూ ఉన్నాడు. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక దేవుని వలన నియమింపబడిన వారమై నిష్కాపట్యము గల వారమై క్రీస్తునందు దేవుని ఎదుట మేము బోధిస్తున్నాము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు ఆలోచన చేయండి. వాక్యం అనేటువంటిది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, దాన్ని మార్చడానికో లేకపోతే దాంట్లో ఏదో ఒకటి చేర్చడానికో లేకపోతే దాంట్లోంచి ఏదో ఒకటి తీసివేయడానికో మార్పులు చేర్పులు చేయడానికి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. దేవుడు ఎందుకు వాక్యాన్ని ఈరోజు మన చేతుల్లో పెట్టాడంటే, దానిని అనుసరించి మనం నడవడానికి అనేటువంటి విషయాన్ని గమనించాలి. దాన్ని అనుసరించి మనం వెళ్ళాలి తప్ప దానిని అడ్డు పెట్టుకుని మనం వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించమని మరీ నేను కోరుతున్నాను. ఎందుకు ఈ విషయాలు ఎంతగా చెప్పవలసి వస్తుందంటే, ఏ వాక్యాన్ని అయితే అనుసరించి మనం రక్షించబడవలసినటువంటి విధానంలో దేవుడు మనకు అనుగ్రహించాడో, ఈరోజు దానిని అనుసరించకుండా మన ఇష్టము చెప్పున మనకు నచ్చినట్టుగా చేయడం వల్ల దేవుని యొక్క వాక్యాన్ని బట్టి రక్షించబడవలసినటువంటి మనము రక్షించబడవలసినటువంటి స్థితిలో లేక నాశనానికి వెళ్ళేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది ఈరోజు సమాజం, క్రైస్తవ సమాజం. కాబట్టి దయచేసి ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చిన గ్రంథానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడు చెప్పిన వాక్యానికి ఒకటి కలపడం కానీ ఒకటి తీయడం కానీ చేయకూడదు అనేటువంటి రూలు ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు చాలామంది లెక్క చేయట్లేదు. ఎవరిష్టం వచ్చినట్టుగా వారు దేవుడు పెట్టిన రూల్స్ను అతిక్రమిస్తున్నారు. ఇది చాలా ప్రమాదమైనటువంటి విషయము, చాలా విచారకరమైనటువంటి విషయమని నేను మీకు తెలియజేస్తున్నాను. దయచేసి వాక్యాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో అందుకొరకు మాత్రమే వాక్యాన్ని మీరు ఉపయోగించుకోవాలని, అందుకొరకు మాత్రమే వాక్యాన్ని మీరు వినియోగించుకోవాలని, తద్వారా మనందరం కూడా రక్షించబడాలని కోరుతూ నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. చెప్పబడినటువంటి విషయాల్లో మీకు ఏమైనా డౌట్స్, సందేహాలు ఉంటే తప్పకుండా వాటిని కూడా తెలియజేయమని మిమ్మల్ని కోరుతున్నాను.